సంబంధించిన ఈఎస్ఐ ఈపీఎఫ్ అవి కూడా అందరికీ కూడా ఈఎస్ఐ అండ్ ఈపీఎఫ్ తెలంగాణ నుంచి కూడా సప్లై ప్రాసెస్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ గారు, డిఎస్సిడిఓ విక్రమ్ గారు, ఏసీపీలు, మరి రెగ్యులేటర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్లు, డిఎంఎన్హెచ్ఓ, డివిహెచ్ఓ, సిపిఓ, పీడీ హౌసింగ్, డిఆర్డిఓ, పీడీ నోక్మా, ఈపీఆర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఇతర జిల్లా అధికారులకు అందరికీ, అది మా యొక్క కమిటీ సభ్యులు గౌరవ లక్ష్మీనారాయణ గారు, రామబాబు నాయక్ గారు, శంకర్ గారు, సంతోష్ నాయక్ గారు, ఇంకా కార్యక్రమం పాల్గొన్నటువంటి చంద్ర సంఘ నాయకులు, డిఎస్ మెంబర్లు ఇక్కడ అపాయింట్మెంట్ కాలేదా? మధ్యలో ఇక్కడ తొందరగా చేసేసుకుంటాయి, ఎలా చేసేసుకుంటాం. గవర్నర్ నాకు ఫోన్ చేయమంటే మధ్యలో చెప్పండి, నేను జిల్లా అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో పురోగతి గురించి డీసీలో వివరంగా చెప్పింది. ఇక్కడ పెండెన్సీ కొన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ లేవని, ఎఫ్ఎస్ రిపోర్ట్ లేవని కొన్ని పెండింగ్ ఉన్నాయి. తొందరగా తెప్పించి ఆ యొక్క కేసు గురించి చార్జ్షీట్ దాకా ఫైనల్ చేయాలని చెప్పి నేను డీసీపీ గారికి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ ఉన్నారు, మన క్యాస్టర్ అయి మన 5 విషయాలు పెండింగ్ ఉన్నట్టు ఇమ్మీడియట్గా కన్సర్ట్ తహసీల్దార్కు డైరెక్షన్ ఇచ్చి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి, మరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ డిఎంఎస్గా చెప్పడం జరిగింది. మరి హైదరాబాద్ వాళ్ళు ఎలా ఇక్కడ మాట్లాడి తొందరగా తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సిన సహకారం మీద లాక్లో మాకు ఇస్తే మేము కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలలో మా సిపిఓ గారికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా రానట్టు పంచాయతీరాజ్ కానీ, రెవెన్యూ కానీ, మన ఇరిగేషన్ కానీ, మన ఆర్ఎంపీ కానీ వాళ్ళు రానట్టున్నారు. మరి సప్లా నిధులు ఆర్ఎంపీ వాళ్ళు రాలేదు కదా, ఎవరు సప్లా నిధులు మరి డిఎస్టీలో ఆర్ఎంపీ రాలేదు మనం చూపిస్తా. సప్లా నిధులు కూడా మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళలో ఖర్చు పెట్టాలని చెప్పి కూడా మన క్యారీ ఫార్వర్డ్ బడ్జెట్ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరి పంచాయతీరాజ్ అధికారులు కానీ, ఆర్ఎంపీ అధికారులు కానీ వాళ్ళ నివాస ప్రాంతాలలో సిసి రోడ్లు కానీ, ప్యాకేజీలు కానీ, బీటీ రోడ్లు కానీ, బీటీ రోడ్ రెగ్యులర్స్ కానీ అవన్నీ కూడా ప్రపోజ్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చింది కనుక అవన్నీ కూడా పంపించి మరి ఎస్సీ ఎస్సీ వాళ్ళు ఖర్చు పెట్టాలి. మరి సిపిఓ గారు అయితే కాన్ఫరెన్స్టప్పుడు ఎస్సీ ఎస్సీ హెడ్ మార్క్ ఫండ్స్లో 15% మాకు సిపిఓ గారు ఇచ్చేటువంటి సాంక్షన్లలో మరి సిడిపి కానీ, ఎస్డిఎఫ్ కానీ, ఎంపీ ల్యాడ్స్ కానీ 15% మరి ఎస్సీలకు, 10% ఎస్టీలకు తప్పకుండా ఎయిర్మార్క్ ఫండ్ పెట్టాలి. సాధించిన తర్వాత ఆ యొక్క ఆవాస ప్రాంతాల ఖర్చు కాకపోతే అక్కడ ఎగ్జిబిషన్ అయినప్పుడు ఆ పంచాయతీ అధికారులు ఇరిగేషన్ కానీ ఆరోగ్యం వాళ్ళే బాధ్యత అవుతారు. మరి ఎస్టీ ప్రాంత సప్లా నిధులు పక్కతో పట్టిస్తే ఎంతటి వారిని ఉపేక్షించి చాలా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ విషయంలో కూడా రోస్టర్ పాయింట్ ఇంప్లిమెంట్ చేయాలి, తప్పకుండా అడెక్టివ్ సిరీస్ కావాలి. తర్వాత వాళ్ళ ప్రమోషన్ వల్ల ఎక్కడన్నా హెచ్ఓలు అన్యాయం చేస్తే వాళ్ళు తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారి ఉద్యోగ ప్రమోషన్లే కావచ్చు, సమాజంలో కావచ్చు, వైలెట్ చేస్తే మాత్రం ఎంతటి వారినైనా ఉపయోగిస్తాం. మరి దాని మీద అందరూ జాగ్రత్తగా పనిచేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీ కేసుల పురోగతిలో కూడా మరి అలసత్వం వహిస్తే మా అధికారులకు కఠినమైన చర్యలు ఉంటాయి, ఎవరు అలసత్వం వహించని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇప్పుడు సిపిఓ డిఆర్డిఓ గారితో మాట్లాడాను, సిపిఓ గారితో మాట్లాడాను. విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో కూడా రామ్జీరామ్ పథకంలో మరి అంగన్వాడీ సెంటర్లు అన్నీ కూడా ఏవైతే బిల్డింగ్లు లేవో అవన్నీ కూడా మరి ఎంజీఎన్ అనేది తీసుకోవాలి, ఎన్నికలు విజయరామ్ తీసుకొని పూర్తి చేయాలని చెప్పి మా సబ్ కమిటీ చేసినాం. తప్పకుండా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి వీళ్ళందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పుడు
గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే మన జిల్లాకు రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో 16-17 గంటల హైకోర్టు మీటింగ్ గురించి సీఎం గారు మరి మాకు ఈసీ రిలీజ్ చేస్తే తప్పకుండా జిల్లాకు రావాల్సిన నిధులు కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మంజూరు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి వరంగల్ పాత వరంగల్ జిల్లా జనగామకి అయితే ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మన ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మా ఎస్సీఎస్టీలు అంటే 100 సంవత్సరాలు అంచుపెట్టబట్టే వరకు మరి వాళ్ళకి ఇచ్చే హక్కులు కానీ తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత మీ అధికారులపై ఉన్నది. న్యాయం చేయవలసిన బాధ్యత కూడా రాజ్యాంగబద్ధ కమిషన్ చైర్మన్ మాకున్నది, ప్రభుత్వ అధికారులు మీకున్నది. కనుక తప్పకుండా ఏదైనా సమస్య మీద మా ఎస్సీఎస్టీ మానవీయంగా ఆలోచించి వాళ్ళకి పనులు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మన డీసీపీ గారు నోట్ చేసుకోవాలి ఏంటంటే సివిల్ రైట్ ప్రజల శివర వారు తరఫున శివరణ తప్పకుండా జరపాలి. ఆ సివిల్ రైట్ డేలో తప్పకుండా మీ యొక్క ఎస్సీఓ పాల్గొనాలి. ఏదైనా అవసరం ఏదో కానిస్టేబుల్ పంపి హెడ్ కానిస్టేబుల్ పంపి మామాన్ని పుచ్చుకుంటే కాదు, తప్పకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అటెండ్ కావాలి. దానికి డిఎస్ మెంబర్ పెండింగ్ ఉన్నది. అది నేను వారంలో మన జిల్లా మన ఇన్ఛార్జ్ మనతో మాట్లాడి క్లియర్ చేపిస్తా. డిఎస్ మెంబర్ తప్పకుండా పిలవాలి, దళిత సంఘాల నాయకులు పిలవాలి, ఊరు సంఘాలుగా ఏర్పాటు చేయాలి. మరి కలెక్టర్ అడిషనల్ రెవెన్యూ గారు తహసీల్దార్లకు డైరెక్షన్ చేయాలి. కలెక్టర్ గారు విషయం ఏంటంటే ఆ యొక్క సివిల్ ఐడి తప్పకుండా విధిగా తహసీల్దార్ కావాలి, పోలీసులు చేర్చుకోవాలి, శాఖాపరమైన అధికారులు ఆదుకోవాలి. ఆదరైన సెంటర్లో పెట్టి ఇవాళ మీకు స్కీమ్స్ ఉన్నాయి, విదేశీ దాని పథకం ఉన్నది, 20 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, ఉపయోగించుకోవాలి. రెస్టారెంట్ స్కూల్స్ ఉన్నాయి, అప్లై చేసుకోవాలి, ద్వారా మీకు వస్తుంది. అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 2,50,000 పరిహారం వస్తుంది. ఎస్సీఎస్టీలకు కూడా సమానంగా గౌరవం ఇవ్వాలి. వాళ్ళ కులభివృద్ధి కేసులు అయితే అందరూ సమానంగా ఉండాలి. అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాం, అందరూ సమానమైన అవకాశాలు ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఇవ్వాలి అనే విధంగా చైతన్యం చేస్తే మూఢనమ్మకాలు చైతన్యం చేయాలి. ఇవన్నిటి మీద కూడా బాగా అభివృద్ధి చేసే కార్యక్రమం పెట్టి శాఖాపరాధికారులు పాల్గొంటే చాలా చైతన్యం ఉంటుంది. కుల దారులు సంటలకు ఉంటే అన్ని కులాలను పిలవాలి. ఒక ఎస్సీ వాళ్ళని పెట్టి పెట్టాలి, అన్ని కులాలను పిలవాలి, అందరికి అర్థమయ్యేదో చెప్పాలి. అది యూత్ కూడా ప్రోత్సహించాలి. మళ్ళీ ఆశా వర్గాలు ఉంటారు, అంగన్వాడీలు ఉంటారు, తర్వాత మనం అందరూ పిలిపించి గ్రామంలో ఉన్నటువంటి అందరూ మన మహిళా సమాఖ్య సిఓ ఉంటారు, ఏదో అందరూ పిలిపించి కూడా ఒక మీటింగ్ ఏర్పడి చెప్తే కూడా అందరూ చైతన్యం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు కూడా నేను మనసులో ఎప్పుడైతే తెలుపుతూ ఏ విషయంలో అయినా కానీ మా ఎస్సీ/ఎస్టీ విషయంలో వీళ్ళందరూ కూడా తప్పకుండా బాగా పనిచేయాలని, మన ప్రపంచంలో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగస్తులు ఎక్కడ కూడా అన్యాయం వీల్లేదు. దట్ట మాత్రం మా దృష్టి కట్టిన మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వీళ్ళందరికీ కూడా సిద్దిపేట నియరెస్ట్ జిల్లా జనగామ చాలా తెలుసు, చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి. ఏదైనా విషయంలో మా కమిషన్ కూడా వస్తూ ఉంటారు. మీకు ఎలా పంపుతూ ఉంటాం కలెక్టర్ గారు కానీ డీసీ గారు కానీ అవన్నీ కూడా పరిశీలించి తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి మా కేసులో ఎస్సీ/ఎస్టీ జిల్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేయాలి. మరి ఇప్పుడు జిల్లా అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. మరి దానికి మా తక్షణ వాటా మరి అందరికీ కూడా సమానంగా మంచి మరి సమానమైన గౌరవం ఇచ్చి తెలంగాణలో ఏంటంటే ముఖ్యంగా మనం అందరం కూడా తెలంగాణ తెలుసుకుని, ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రజలు ఆకలనాన్ని భరించారు కానీ అవమానాన్ని భరించారు. వారికి వచ్చిన విధంగా మరి ఏసీపీలు కూడా మీ ఇసొచ్చులకు ఇన్స్ట్రక్షన్ చేయాలి. వాళ్ళ పోలీసు ఎందుకంటే మన గౌరవ ప్రజాపరిపాలన ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి పదే చెప్తారు. వారికి వచ్చినప్పుడు కనీసం వాళ్ళ గౌరవించి ఏం కావాలో కూర్చుని పెట్టి సర్పంచ్ వచ్చినా, ఎంపీడీ వచ్చినా, జనసంఘ నాయకులు వచ్చినా, ఒక గ్రామ పౌరులు వచ్చినా వాళ్ళు కూర్చుని పెట్టి ఆమెకి ఏం కావాలి, ఏం కేసు అని చెప్పి మర్యాద ఇస్తే 50% అక్కడ వచ్చినట్టు ఫిర్యాదుదారులు డెల్యూట్ అయిపోతే సంతోషపడతారు. అట్లా కాకుండా అది తెలుగుకో, ఎస్ఐ లేడుకో, వీళ్ళు లేడుకో, వాళ్ళు లేడుకో అని చెప్పి మాట అట్లా కాదు. ప్రజలను గౌరవించే పరిస్థితిలో మన పోలీసులు ఉండాలని చెప్పి కూడా ఏసీపీల దగ్గర ఎస్ఎస్ఓ డైరెక్షన్ చేయాలని చెప్పి మా డీసీపీ గారు అందరూ డైరెక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం అందరం కూడా అందరూ ఉద్యోగస్తులు, వీళ్ళందరూ ఉద్యోగస్తులు కష్టపడితేనే మనం సహారాకు సగటు సమయానికి ఉద్యోగాలు తెలంగాణ రాయించుకున్నాం. ఆ తెలంగాణలో మన అందరి అవకాశాలు అందరూ అందించుకునే విధంగా మరి చేయాలి.